నెల్లూరు సినిమా అసోసియేషన్ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సినిమా అసోసియేషన్ సభ్యులందరూ ఒక వేదిక మీద రావటం, శివలంకి జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ సమావేశపడటం. 4 నెలలు నెల్లూరు సినిమా అసోసియేషన్ స్టార్ట్ చేసి ఈరోజు నెల్లూరులో 20 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఇంకా చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వస్తున్నారు. ఇంకా చాలా సినిమాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంకో 4 సినిమాలు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనం నెల్లూరుకి ఒక హబ్గా మారటం చాలా సంతోషంగా ఉంది. అలాగే అంటే ఒకప్పుడు చిల్లాపల్లాగా ఉన్న సభ్యులందరూ ఈరోజు ఒక సినిమా తీయాలని ప్రొడ్యూసర్ వస్తే ఆ సినిమా సంబంధించిన నటీనటులు, ప్రొడ్యూసర్, డైరెక్టర్లు, అలాగే మిగతా డిఓపి కానీ, కొరియోగ్రఫర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సినిమా అసోసియేషన్ ఉంటారు. వీళ్ళందరూ ఒక వేదిక వచ్చిన దానివల్ల హైదరాబాద్ లెవెల్లో నెల్లూరులో ఒక సినిమా అసోసియేషన్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కాంటాక్ట్ చేయడం చాలా సంతోషం. అలాగే వీళ్ళందరూ శివలంకి జనార్దన్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షులైన తర్వాత దానికి సహకారం బాలు గారు, రెమో గారు అందరూ కూడా చాలామంది కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఉన్న సభ్యులు 29 మందికి, ఇంకా చేరాల్సిన చాలామంది ఉన్నారు. ప్రజెంట్ ఉన్న 29 సభ్యులకి 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఈరోజు చేయడం జరిగింది. ఇది ఒక శుభసూచకం. రాష్ట్రంలోనే ఏ అసోసియేషన్లో లేని విధంగా ఈరోజు వీళ్ళందరూ కలిసి ఒక 15 లక్షలు వాళ్ళ కుటుంబానికి వచ్చే విధంగా సభ్యులందరూ కలిసి చేసుకోవటం, అందరూ కూడా ఈరోజు కార్డు డిస్ట్రిబ్యూట్ జరిగింది. అలాగే ఫ్యూచర్లో కూడా ఐడెంటిటీ కార్డ్స్, అలాగే ఏ సభ్యుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా అందరూ కలిసి ఆ సభ్యుడికి ఏదైనా కష్టం వచ్చినా, కుటుంబానికి కష్టం వచ్చినా ఆదుకుంటా అని చెప్పి ఒక వేది మీద రావడం జరిగింది. ఇదంతా శుభసూచకం. కాబట్టి రాబో రోజుల్లో మీరు అందరూ కూడా కలిసి ఇదే విధంగా ఉండి మరిన్ని అంటే అందరూ కలిసి ఉన్నప్పుడు సహాయం చేసేదానికి పోషకులు చాలామంది ఉంటారు. మనం కలిసి ఉంటమే. ఈరోజు ఇన్ని సినిమాలు జరుగుతున్నాయంటే నేను వైజాగ్ పోతే ఒకే ఒక సినిమా జరుగుతుంది షూటింగ్. నేను షూటింగ్ చూద్దాను పోయాను. నేను పోతే ఒక సినిమా కానీ నెల్లూరులో 20 సినిమాలు షూటింగ్ జరగటం ఒక శుభసూచకం. కాబట్టి నెల్లూరులో సినిమా అసోసియేషన్ ఇదే విధంగా స్ట్రాంగ్ ఉండి, అలాగే మా కన్వీనర్స్ హరిబాబు గారు, అమీర్ జాన్ గారు, అన్నారెడ్డి గారు, భాస్కర్ గారు వీరందరి ఆధారంలో మేమందరం మీకు అంతా సపోర్ట్ చేస్తాం. కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ ఇంకా డెవలప్ అయ్యి మరిన్ని సినిమాలు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ శివలంకి. ఈ ఎన్సీఏ ప్రెసిడెంట్ కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మా ప్రతి ఒక్క సభ్యుడికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఎన్సీఏ కుటుంబ సభ్యులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నిజంగా ఇది ఒక శుభ పరిణామం. నెల్లూరు సినిమా అసోసియేషన్కి ఈ కార్డు వర్త్ 15 lakhs. ప్రతి కుటుంబంకి మేము ఉన్నాము. ఎన్సీఏ సినిమా అసోసియేషన్ తరఫున మా సభ్యుడందరికి కూడా 15 లక్షల వర్త్ గల ఇన్సూరెన్స్ని ఈరోజు మా నెల్లూరు శ్రీకృష్ణ దేవరాయలు గారు అయినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారు ఈరోజు మాకు మాట ఇచ్చాడు. తప్పలేదు. మా ఏదైతే అసోసియేషన్కి అద్భుతమైనటువంటి అవకాశం. దీంట్లో ఇంకొకటి ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే అపోలో హాస్పిటల్లో ఫుల్ బాడీ చెకప్ కూడా, హెల్త్కి ఇన్సూరెన్స్ కార్డు ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ త్వరలో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. మరిన్ని ముందు చాలా ఉన్నాయి ఇలాంటి చేయడానికి. ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు సినిమా అసోసియేషన్ని నమ్మి ఎవరైతే సభ్యులు ఉన్నారో, అలాగే రాబోయేటటువంటి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా అసోసియేషన్ తరపున ఉన్నటువంటి పేరున మా సభ్యులందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మా కన్వీనర్లు అయినటువంటి డాక్టర్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అమీర్ జాన్ గారు, పాటతీగ భాస్కర్ గారు, దోర్నాల్ హరిబాబు గారు, విశాలాక్షి వృద్ధాశ్రమం కోసూరు రత్నం గారు, హెచ్ఆర్ ఫోటోగ్రఫీ హరినాథ్ రెడ్డి గారు, మేము అందరికీ కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వీళ్ళందరూ మాకు సపోర్ట్గా ఉండి ఎన్సీఏకి ఈరోజు ఈ హెల్త్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు కానీ ప్లస్ ఇంకా మరిన్ని మంచి విషయాలు కూడా తెలుసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు దోర్నాల్ హరిబాబు అండి. 25 కళా సంఘాల కన్వీనర్ని. ఈరోజు నెల్లూరు సినిమా అసోసియేషన్ ఇది జనార్దన్ శివలంకి గారు, అలాగే రెమో గారు, బాలు గారు, మిగతా సభ్యులందరూ ఒక ఇనిషియేషన్ తీసుకొని ఈ ఆర్టిస్టుల్లో మనకి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఇలాంటి ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి అనేది ఒక ఇతివృత్తంగా తీసుకొని కృష్ణారెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఈరోజు దానికి ఒప్పుకొని ఈ ఇన్సూరెన్స్ని
దాదాపు 15 లక్షల మేర యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా పోస్టల్ ఇన్సూరెన్స్ని మనకు చేయించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 25 కళా సంఘాల్లో ఉండే ప్రతి అసోసియేషన్ కూడా ఇలాంటి ఇనిషియేషన్ తీసుకొని మేము కూడా ఏదో ఒకటి చేయాలి అనేది జనార్దన్ గారు ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు ఆ ప్రపోజల్ దాన్ని జాగ్రత్తగా చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, 6 నెలల క్రితం ఆయన ఆలోచన చెప్పినప్పుడు బాగుంది జనార్దన్ గారు చేయండి అని చెప్పిన తర్వాత మన రెమో, బాలు గారు, రాంప్రసాద్ అందరూ కలిసి కూర్చొని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. మంచి ఆలోచన, మంచి డెసిషను. కృష్ణారెడ్డి గారి సహకారం మరోలేనిది. ఎందుకంటే ఇందాక రేణు చెప్పినట్టు ఇది ఒక మన కుటుంబానికి ఇది భరోసా, ఈ ఇన్సూరెన్స్ అనేది. అలాగే అపోలో హాస్పిటల్స్లో మనకు ఒక బాడీ చెకప్, ఫుల్ బాడీ చెకప్ కూడా ఉంటుంది దీనివల్ల. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు సినిమా అసోసియేషన్లో నిజంగా ఇవాళ ఒక అద్భుతం జరిగిందనే చెప్పాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ ఉండాలి. మనం యూఎస్ లాంటి ఏరియాస్కి వెళ్తే అక్కడ ఇన్సూరెన్స్ లేకపోతే ఇట్స్ ఎఫెన్స్ అనమాట. బట్ మన ఇండియాలో అంత కరెక్ట్గా ఉండదు. బట్ మా నెల్లూరు సినిమా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇప్పించిన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి నిజంగా పాదాభివందనాలు చేసుకుంటూ ఉన్నాం. ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్లీ. 15 lakh వర్త్ 15 లక్షల రూపాయల వర్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఇది. సో మా అందరికీ అంటే లైక్ కళాకారులుగా మేము పైకి చాలా ఆర్భాటంగా చాలా గొప్పగా కనపడతాం, కానీ లోపల మాకు చాలా కష్టాలు ఉంటాయి. సో ఈ ఇన్సూరెన్స్ కార్డ్ నిజంగా ఇందాక ప్రియా చెప్పినట్టు మాకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సో ఈ ధైర్యాన్ని మాకు అందించిన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎల్లప్పుడూ ఇలా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు సినిమా అసోసియేషన్ మెంబర్స్ 30 మందికి ఈరోజు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇది తొలిమెట్టు మాత్రమే. ఇలాంటి కార్యక్రమాలు శ్రీ జనార్దన్ శివలంకి గారు మా అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మీ అందరి ముందుకి వస్తాయని, అలానే ఈ అసోసియేషన్లో చాలామంది మెంబర్స్ జాయిన్ అవ్వడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నారు. మా అసోసియేషన్లోనే ఇప్పటికీ ఒక 4-5 మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి. అవన్నీ చాలా పెద్ద మూవీస్. ఈ మూవీస్ అన్ని రిలీజ్ అయిన తర్వాత నెల్లూరు సినిమా అసోసియేషన్ అనేది ఒక బ్రాండ్గా తయారవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్స్ రేణు. మీ అందరికీ తెలిసిన మద్రాస్ బస్ స్టాండ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేయడం వల్ల ఈరోజు నాకు ఇంత గుర్తింపు వచ్చిందనమాట. సో ముందుగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, ఈరోజు అందరం ఇక్కడ కలవటం ముందుగా చాలా సంతోషంగా ఉంది. మన 25 కళా సంఘాల అధ్యక్షులు మన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు మన యూనియన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ కార్డ్ని అయితే ఇచ్చారనమాట. సో మన ఫ్యామిలీస్కి సపోజ్ ఏదైనా జరిగితే మనకంటూ ఒక ధైర్యం అనమాట. ఎవరు కూడా ఈ కాలంలో 1 రూపీ హెల్ప్ చేయాలంటే కూడా అసలు చెయ్యరు. బట్ మనందరికీ ఫ్యూచర్లో ఉపయోగపడే హెల్త్ కార్డ్ని మనందరికీ ఇన్సూరెన్స్ చేయించారనమాట. మా యూనియన్ అంతా ఏకంగా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ముందుగా మాకు ఇంత చక్కటి ధైర్యాన్ని ఇచ్చారు. అసలు ఈ కార్డ్ చూడగానే ఇక్కడికి వచ్చిన వెంటనే కార్డు మొత్తం అప్లై చేసిన తర్వాత చేతికి ఇవ్వగానే చాలా హ్యాపీ అనిపించింది సార్. యాక్చువల్లీ డాడీ లేరు కాబట్టి నాకు ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ నాకే కాదు, ఫ్యూచర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మాకు ఇంత సపోర్ట్గా నిలిచి మీరు ఇంకా ఫ్యూచర్లో మా అందరికీ సపోర్ట్గా ఉండాలి. అండ్ మేమందరం కూడా మీ మాట దాటిపోమని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాయి జేమ్స్, మద్రాస్ బస్ స్టాండ్ హీరోగా చేశాను. ఇప్పుడు మాకు సినిమా అసోసియేషన్ తరఫున లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇవి మాకు ఒక మంచి భరోసా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు రాంప్రసాద్ అండి, డైరెక్టర్. నేను ప్రొడక్షన్ నెంబర్ 1 మహాకాళి ప్రొడక్షన్స్లో మూవీ కంప్లీట్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. అది మా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆశీర్వాదాలతో మూవీ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అండ్ మా అధ్యక్షులు జనార్దన్ శివలంకి గారు ఆశీర్వాదాలు ప్లస్ నెల్లూరులో కూడా ఇలాంటి మూవీస్ కూడా చాలా నడుస్తూ ఉన్నాయి. అందులో మా వెంకీ కూడా నెక్స్ట్ ఒక మూవీ రాబోతుంది. నెల్లూరులో ఇలాగే పెద్ద మూవీస్ ఒక 5-6 సినిమాలు కూడా వస్తున్నాయి. ఇది కూడా చాలా ఆనందంగా ఉంది. ప్లస్ మన నెల్లూరులో ఇంకా కళాకారులను ప్రోత్సహించడానికి మన 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కార్డులు ఒక 15 లక్షల వర్త్ అండి. మనకి హెల్త్ మనకి ఏం బాగాలేకపోయినా కానీ కుటుంబానికి మా కళాకారులకి రక్షణ అండి. ఇది అపోలో హాస్పిటల్లో కూడా హెల్త్ చెకప్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఇది అందరూ కూడా కళాకారులు ఎవరున్నా కానీ వచ్చి మా సభ్యులుగా చేరాలనుకుంటే మన రెమో గారిని సంప్రదించి చేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేష్ కొండబాబు, గల్లీ గ్యాంగ్స్టర్స్ మూవీ డైరెక్టర్ని. సో ఈరోజు యాక్సిడెంటల్ బీమా కింద పోస్టల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమండి. అంటే సినిమా లైఫ్ కూడా అలానే ఉంటుంది. ఇలా ప్రతి క్షణం మీకంటూ తోడుగా ఉంటామని చెప్పి మాకు ఈ ఇన్సూరెన్స్ బీమాని ఇచ్చిన శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో ఇలానే నెల్లూరు సినిమా అసోసియేషన్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి క్షణం ఇలా మాకు సపోర్ట్ ఉంటూ ముందుకు నడిపించాలని, ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎన్సీఏ కుటుంబానికి రక్షణ ఇన్సూరెన్స్ కార్డు, మా హెల్త్కి అపోలో.